కుకట్పల్లి పరిధిలోని ఐవీఎఫ్ సెంటర్లో మెడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ ఉమాగౌరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇక కేపీహెచ్పీ కాలనీ నెంబర్ 1లోని ఆవని అదేవిధంగా ఆశ్వర్య ఫెర్టిలిటీ 9 ఫెర్టిలిటీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. రెగ్యులర్ తనిఖీలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్టు డిఎంహెచ్ఓ ఉమాగౌరి చెప్పారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాత్రమే లోపాలు ఉన్నట్లు తెలిసిందని వారికి నోటీసులు జారీ చేసినట్లు ఉమాగౌరి తెలిపారు. రెగ్యులర్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఈరోజు మేము ఐశ్వర్య ఫెర్టిలిటీ క్లినిక్కి రావడం జరిగిందండి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము, పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారము హాస్పిటల్ అన్ని కండిషన్స్ని కంప్లై అవుతుందా లేదా అని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగమేది ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చున్నాము. మోరోవర్ వెరీ రీసెంట్గా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి ఉంది కదా, మా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా కూడా ఐవీఎఫ్ సెంటర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. దానిలో భాగంగానే వచ్చాము. మాకైతే ఏమి క్లినికల్కి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఏమీ కనిపించలేదు. చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయో దాని భాగంగా మేము షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళని అవి కరెక్టివ్ మెషర్స్ చేసుకోమని మేము స్టిపులేటెడ్ టైం ఇస్తాం యాజ్ పర్ యాక్ట్. అదే ఈరోజు మేము ఇక్కడ అవని ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ ఒకటి చూసాము, ఈ ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటరు అండ్ 49